58 1/4%. సపోజ్కి క్వశ్చన్ చదివాను నేను. ఫస్ట్ క్వశ్చన్ చదవండి సార్. 58 1/3%. 58 1/3%ని n నుంచి తీసేస్తే 640 వస్తుందట. ఒక నంబర్ని 58 1/3% ఆఫ్ n నుంచి తీసేస్తే నాకు 640 వచ్చిందట. అలాంటప్పుడు నాకు 131 1/4% ఆఫ్ ద నంబర్ ఎంత? 1/4% ఆఫ్ నంబర్ ఎంత? ఒకసారి చూడండి సార్. క్వశ్చన్ చూడంగానే n కనుక్కోకుండా ఆన్సర్ని ఎలిమినేట్ చేయడం ఎట్లా? 100 నుంచి 58 1/3 పోయింది అనుకోండి, మిగిలింది ఎంత? 41 సంథింగ్, అంతే కదా సార్. 100 నుంచి 58 పోతే ఎంత సార్? 42. అంటే ఇది 41 పాయింట్ సంథింగ్, 41 ఏ మల్టిపుల్ వేస్తే 131 వస్తుంది? 41 3s are 123. 41 3s are 123. ఆన్సర్ 640 into 3. 640 into 3 ఎంత? 1920. ఆన్సర్ 1900 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 1900 కంటే ఎక్కువ ఉండాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. n నుంచి 100 నుంచి 58 1/3 పోతే మిగిలింది 41%. 41 3s are 123. అంటే ఇంకా ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 1920 కంటే ఎక్కువ ఉండాలి. 1920 కంటే ఎక్కువ ఉండాలి. చూడంగానే ఆప్షన్ ఏ, ఆప్షన్ డి పోయింది. అసలు ఈ వాల్యూ ఎంత సార్? 131 4s are 524 + 1 525. 525/4% ఆఫ్ n. 525 ఏమవుతుంది? 7 into 75. అంటే ఆన్సర్ 7 తోటి బాగా హారింపబడాలి. ఆన్సర్ 7 మల్టిపుల్ అయి ఉండాలి. n అనేది 7 మల్టిపుల్ అయి ఉండాలి. n అనేది 7 మల్టిపుల్ అయి ఉండాలి. ఎక్కడ కూడా నేను n కనుక్కుంటలేను సార్. లాజిక్ తోటి క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాను. ఆన్సర్ n మల్టిపుల్ అయి ఉండాలి, 7 మల్టిపుల్ అయి ఉండాలి. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి, 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ 16 మైనస్ 2 ఎంత? 14. ఆన్సర్ ఎంత? 2016. ఆన్సర్ ఎంత? 2016. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఐ హోప్ రైట్. చాలా మంది ఏవేవో చేస్తారు సార్. బేసిక్ కామన్ సెన్స్ తోటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. 100 నుంచి 58 1/3 పోయింది అంటే అరౌండ్ మిగిలింది 42. 42 మూళ్ళ 126. ఆన్సర్ 3 లబ్ధం చేస్తే వచ్చిన వాల్యూ కంటే ఎక్కువ. ఆన్సర్ 1920 కంటే ఎక్కువ. ఇది పోయింది, ఇది పోయింది. 525లో 7 ఇంటూ ఎనీ నంబర్, 7 ఇంటూ ఎనీ నంబర్ చేస్తే ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 అనే నంబర్ యొక్క భాజనీయత సూత్రం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ 16 మైనస్ 2 ఎంత? 14. ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. ఆర్ యు ఆల్ విత్ మీ?